గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. శ్రీ సాయి ఆటోమొబైల్ కస్టమర్లకి ఎస్పిఆర్ రెడ్డి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున నమస్కారం. చాలామంది నా ఛానల్ చూస్తున్నారు, షేర్ కూడా చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి చూస్తున్న వారికి. అలాగే ఈరోజు మనకు మీకు చెప్పవలసిన టాపిక్ ఏంటంటే, మనకు స్వరాజు ట్రాక్టర్ది మెయిన్ ఐటమ్లు ఏమేమి వచ్చినాయి, ఏమేమి ఉన్నాయి అనేది, ఇంపార్టెంట్ ఐటమ్లు ఏమేమి ఉన్నాయి అనేది. మ్యాక్సిమం మన దగ్గర స్వరాజ్ ట్రాక్టర్ సామాన్లు అన్నీ దొరుకుతాయి. కానీ ఈరోజు మనకి ఏమేమి వచ్చినాయి, దాన్ని ఏమేమి సామాన్లు మనం వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. అంతకన్నా ముందు ఎస్పిఆర్ రెడ్డి ఛానల్, ఎస్ అంటే సద్దిపల్లి, పి అంటే పాండు, ఆర్ అంటే రంగ, లాస్ట్కి వచ్చేది రెడ్డి, సద్దిపల్లి పాండురంగారెడ్డి. ఈ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నా వీడియోలని కొంతమంది కన్నా ఒక్కొక్క 10 మంది కన్నా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే వాళ్ళకు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సరే, లెట్స్ గో టాపిక్. ఇది వచ్చేసి స్వరాజ్ ట్రాక్టర్ది వచ్చేసి లైనర్లు, అట్టబేక్ లైనర్లు వచ్చేసి దీంట్లోనే 2 సైడ్లు వస్తాయి, 8 పీసులు ఉంటాయి. దీంట్లోనే రిబీట్లు కూడా ఉంటాయి లైనర్లు. అట్లనే ఇది ఓస్ పైపు, ఇది వాటర్ ఓస్ పైపు. మీరు చూడండి, అన్ని మ్యాక్సిమం స్వరాజ్ మాత్రం మన దగ్గర అన్ని షోరూమ్ ఐటమ్లే ఉంటాయి. ఇది ఓస్ పైపు, రేడియేటర్ది. అట్లనే వస్తాయి క్లచ్ ప్లేట్లో మనకు 2 రకాల క్లచ్ ప్లేట్లు ఉన్నాయి. వచ్చేసి ఇప్పుడు ఎక్స్ఎంకి వచ్చేసి పెద్ద క్లచ్ ప్లేట్ వస్తుంది. రెగ్యులర్గా 735 కానీ ఈ బండ్లకు అన్నిటికీ ఒకటి వస్తుంది. మన దగ్గర అన్ని ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇది క్లచ్ ప్లేటు, డైఫామ్ కూడా ఉంటుంది. మళ్ళీ 2 రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అట్లనే మహేంద్ర ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి రెగ్యులర్గా వచ్చేసి మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. రెగ్యులర్గా వచ్చేసి ఇదే వస్తుంది. కాకపోతే మహేంద్ర యువో బండికి కానీ అర్జున్కి కానీ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ అవుతుంది. ఈ 475, 575 మ్యాక్సిమం ఈ చిన్న బండ్లకు మొత్తం ఒకటే ఎయిర్ ఫిల్టర్ ఇదే టైప్లో వచ్చేస్తుంది. అట్లనే చూసినట్లయితే మనకు స్టీల్ ప్లేట్లు, ఆయిల్ బ్రేక్ క్లచ్ ప్లేట్లు ఇవి. ఆయిల్ బ్రేక్ క్లచ్ ప్లేట్లు ప్లస్ ఆయిల్ బ్రేక్ స్టీల్ ప్లేట్లు ఇవి. ఈ 2 అవైలబుల్ ఉంటాయి. ఎక్స్ఎంకి వచ్చేసి పెద్దగా వస్తుంది, ఇది రెగ్యులర్గా వచ్చేది. 2 అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇవి మ్యాక్సిమం షోరూమే ఉంటాయి. అట్లనే ఫ్రంట్ వీల్ ఆయిల్ సీల్ వచ్చేసి మనకు రెగ్యులర్ది ఒకటే సైజు వస్తుంది. అదే మళ్ళీ ఎక్స్ఎం బండికి పెద్ద బండికి వచ్చే వరకల్లా పెద్దగా వస్తుంది. అట్లనే మన మహేంద్ర బండికి టాప్ గేర్ ఆయిల్ సీల్ ఏదైతే ఉన్నదో అది ఎక్స్ఎం బండికి, లేటెస్ట్ బండికి ఫ్రంట్ ఆయిల్ సీల్ కూడా వస్తుంది. ఇది 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసుకోండి. మహేంద్ర టాప్ గేర్ ఆయిల్ సీలు, స్వరాజు ఎక్స్ఎం బండికి ఫ్రంట్ వీల్ ఆయిల్ సీల్ కూడా వచ్చేస్తుంది. అట్లనే ప్రెషర్ ప్లేట్ వచ్చేసి మహేంద్ర స్వరాజ్ వచ్చేసి ఇది రెగ్యులర్గా కామన్గా అన్నిటికి వస్తుంది. ప్రెషర్ ప్లేటు స్వరాజ్ బండి. దీంట్లో మహేంద్రవి కూడా ఉంటాయి మన దగ్గర అవైలబుల్. స్వరాజ్ ఎయిర్ ఫిల్టర్ ఆల్మోస్ట్ ఒకటే బండికి వస్తుంది, వేరే బండికి అయితే రాదు. కామన్గా అయితే ఇది ఒకటే వస్తుంది. ఇది మహేంద్ర దానికన్నా పెద్దగా వస్తుంది ఎయిర్ ఫిల్టరు. మ్యాక్సిమం మనం స్వరాజ్ దానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. షోరూమ్ ఎక్కడ ఇట్లాంటి మాత్రం అన్ని షోరూమ్ ఎక్కువ పెడతాము. స్వరాజ్ వచ్చేసి ఎయిర్ ఫిల్టరు. ఇది ఏ బండికి మ్యాచ్ అయితే కాదు, మ్యాక్సిమం అయితే ఓన్లీ స్వరాజ్కి వస్తుంది ఇది. అట్లనే చూసినట్టయితే ఆయిల్ బ్రేక్ స్వరాజ్ ఆయిల్ బ్రేక్ ప్యాకింగ్. ఇది స్వరాజ్ షోరూమ్లో వస్తుంది. ఇది మన దగ్గర 2 రకాలు ఉంటాయి. 2 రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్యాకింగ్లు అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. స్వరాజ్ కంపెనీ వచ్చేసి ఇది వచ్చేసి కిట్టు. ఇప్పుడు స్వరాజ్ది ఆయిల్ బ్రేకు క్లచ్ ప్లేట్లు ప్లస్ స్టీల్ ప్లేట్లు ఈ 2 మన దగ్గర ఇప్పుడు విడివిడిగా ఉంటాయి. లేకపోతే కిట్ వస్తుంది. ఈ కిట్ తీసుకుంటే మొత్తం ఇందులోనే ఉంటాయి, స్టీల్ ప్లేట్లు ప్లస్ క్లచ్ ప్లేట్లు. ఇది మొత్తం ఒక కిట్ తీసుకున్నామంటే మనకు సెట్ వేసుకునే అంత దానికి సరిపోతుంది. కొంతమంది ఏంటంటే
ఇది వచ్చేసి మహేంద్ర మిండా కంపెనీ చాలా బాగుంటుంది. మహేంద్ర వచ్చేసి ఫ్రంట్ హెడ్ లైట్లు ఇవి సైడ్లోకి వస్తుంది, లెఫ్ట్ వేర్ వస్తుంది, రైట్ వేర్ వస్తుంది. మహేంద్ర ఫ్రంట్ హెడ్ లైట్లు. అట్లనే మహేంద్ర యువ బండ్లకు ఎడల్పు వస్తుంది, బాడీ లోపలికి ఎట్లయితే స్వరాజ్కి వచ్చేస్తుందో బాడీ లోపలికి, అట్లనే మహేంద్ర యువ బండికి ఇట్లా లోపలికి వస్తుంది. ఇదేమో రెగ్యులర్గా వచ్చేది, ఇది ఓన్లీ బయటకు వస్తుంది, లెఫ్ట్ రైట్ వేరు ఉంటుంది. అట్లనే పోతే స్టీరింగ్, మ్యాక్సిమం ఈ స్టీరింగ్లు ఎందుకంటే షోరూమే ఎక్కువ మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే ఇది మళ్ళీ వేసుకునేది కాదు. షోరూమ్ది ఇది ఆల్మోస్ట్ అన్ని బండ్లకు ఒకటే స్టీరింగ్ వస్తుంది, స్టీరింగ్ వీలు. అట్లనే చూసినట్టయితే స్వరాజ్కి వచ్చేసి వాటర్ పంపులు, హైడ్రాలిక్ పంపు మాత్రము ఆల్మోస్ట్ ఒక్కటే ఉంటుంది. మహేంద్రకు కూడా ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది హైడ్రాలిక్ పంపు. కానీ వాటర్ పంపుకి వచ్చేసరికి మహేంద్రకు కూడా డిఫరెంట్ ఉంటుంది. మహేంద్రది కూడా పెద్దదోటి ఉంటుంది, చిన్నదోటి ఉంటుంది, డిఐ ఒకటి ఉంటుంది, సర్పంచ్ ఒకటి ఉంటుంది. వాటర్ పంపులు దీనికి వేసుకోవచ్చు, దానికి వేసుకోవచ్చు. కాకపోతే పెద్దగా చిన్నగా కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అట్లనే వాటర్ పంపు మహేంద్రలో స్వరాజ్లో వస్తే వాటర్ పంపులు 3 రకాలు ఉన్నాయి. ఇదే పెద్ద రిస్క్. ఎక్కువ రెగ్యులర్గా పోయేదైతే మనకి ఇది వెళ్తుంది. స్వరాజ్కి వచ్చేసి మొన్నటిదాకా మనకు అయిపోయినుండే మళ్ళీ వచ్చినాయి, స్వరాజ్ కంపెనీదే వచ్చినాయి వాటర్ పంపులు. కానీ ఇవి కానీ మనకు స్వరాజ్ కంపెనీ ఏదైతే కంపెనీ వేసుకున్నాం అనుకోండి, కొద్దిగా లైఫ్ ఎక్కువ ఇస్తుంది, చాలా రోజులు లైఫ్ ఇస్తుంది, మనకు అంత జల్దీ ఎఫెక్ట్ పడదు. అట్లనే మనకు సైలెన్సర్ ప్యాకింగ్లో ఎందుకంటే షోరూంలో తీసుకొని వస్తే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, అంత జల్దీ డ్యామేజ్ అయ్యడం అనేది ఉండదు. ఇది వచ్చేసి సైలెన్సర్ ప్యాకింగ్ వచ్చేసి. అట్లనే ఇది వచ్చేసి ఎక్సెల్ ప్యాకింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్సెల్కి మనకు ప్లేట్స్ వచ్చేది కూడా సపరేట్ వస్తుంది. ఎక్సెల్ కవర్ కూడా వేరే ఉంటుంది. ఎక్సెల్ కవర్లలో 2 హోళ్ళు ఉంటుంది, ఒకటేమో 18-19 పాన్ వచ్చేది ఉంటుంది, ఒకటేమో 12-13 పాన్ వచ్చేది ఉంటుంది. ఏదైతే ఎక్సెల్ ఆయిల్ సీల్ కూర్చునే ప్లేట్ వచ్చేస్తుంది, ఇది ఎక్సెల్ ఆయిల్ సీల్. ఇది లేటెస్ట్ మోడల్, ఒక్క ఆయిల్ సీల్ మాత్రం సపరేట్ ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు ఎక్సెల్ ఆయిల్ సీల్, ప్యాకింగ్, నందా, ఇది మొత్తం కిట్ వచ్చేస్తుంది. ఒక బేరింగ్ తీసుకుంటే ఈ ఒక్క కిట్ తీసుకుంటే అయిపోతుంది ఎక్సెల్ ప్యాకింగ్తో. ఇంకా వివరించేది చాలా ఉన్నాయి. సరే, ఈ వీడియో అయితే ఇంకా లెంత్ ఎక్కువ కాకుండా ఇప్పటికే క్లోజ్ చేద్దాము. ఈ నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. మన షాప్ మాత్రం పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అవైలబుల్ ఉంటుంది. నా నెంబర్ కూడా ఆడ మీకు డిస్ప్లేలో నెంబర్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఇంత దూరం వచ్చేదానికన్నా ముందే మీరు అక్కడి నుంచి ఫోన్ చేసుకొని ఈ ఐటమ్ ఉందా లేదా అని చేసి క్లారిఫై చేసుకున్న తర్వాతనే మీరు రావచ్చు. ప్రతి ఒక్కరికి మన రేట్లు కూడా అందుబాటులో ఉంటుంది. శ్రీ సాయి ఆటోమొబైల్ గట్కేసర్. మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తే ఏంటంటే, మనకు గట్కేసర్ నువ్వు వచ్చేటప్పుడు ఫస్ట్ లోపలికి పోయే ముందే ఫస్ట్ మీకు లెఫ్ట్ తీసుకోండి, HDFC బ్యాంక్ ఉంటుంది. అన్నీ మీరు ఎప్పుడైతే లెఫ్ట్ తీసుకునే కాడ శ్రీ సాయి ఆటోమొబైల్ అని బోర్డు కూడా ఉంటుంది, ఆడ నా పిక్చర్ కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు ఒకసారి KLR రోడ్ ఒకసారి మీరు ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకోండి. రైట్ తీసుకునేటప్పుడు కూడా నా ఫోటో ఉంటుంది, ఆడ బోర్డు ఉంటుంది శ్రీ సాయి ఆటోమొబైల్ అని చెప్పేసి. మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నమస్తే.